హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఈ ఆఫర్ కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగాల అన్ని కేటగిరీలకు యూస్ఫుల్గా ఉండేటువంటి ముఖ్యమైన మోడల్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా యాజ్ పర్ ద సిలబస్ వీటిలో యాడ్ చేయడము జరిగింది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సు గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రజెంట్ అయితే ఆఫర్ కొనసాగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆర్టికల్ 24. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఎన్నో భాగంలో ఉంటాయండి ప్రాథమిక హక్కులు? 3వ భాగంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి ఎవరికి అధికారము ఉంది? ప్రాథమిక హక్కులు. ఆన్సర్ ఆప్షన్ 2, రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుందండి. అది కూడా తాత్కాలికంగా, కంప్లీట్గా రద్దు చేయడానికి ఉండదు. ఏదైనా ఆర్థిక పరిస్థితి విధించిన సమయంలో వీటిని రద్దు చేసే అధికారము ఉంటుంది. నెక్స్ట్ 1. ఎంపీ ల్యాడ్స్ పథకం మొదటిసారిగా లోక్సభలో ఎప్పుడు ప్రకటించబడింది? 63. ఆప్షన్ 1, 1993లో మరి పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో దీన్నైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎంపీ ల్యాడ్స్ అంటే ఏం లేదండి, ప్రతి ఎంపీకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఒక ప్రత్యేకమైన నిధి ఉంటుందండి. ఓకేనా? సో ఆ నిధి ద్వారా వాళ్ళైతే వారి యొక్క నియోజకవర్గంలో డెవలప్మెంట్ అయితే చేయవచ్చు అని అర్థము. ఓకేనా? సో గైస్, మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ ఇస్తానండి, సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందినటువంటి దేవాలయం ఏది? యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందిన దేవాలయం. ఓకేనా? 2021 ఆ టైంలో అయితే దానికి గుర్తింపు అయితే రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దేనికి రాలేదు, అందుకే రీసెంట్ అంటున్నా. ఓకేనా? దాని పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టెంపుల్. ఓకేనా? లేదా మీకు తెలియకపోతే యునెస్కో టెంపుల్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో హిందీ రాజ్యభాషగా పరిగణించబడుతుంది? హిందీ రాజభాషగా ఏ ఆర్టికల్ అండి? 343. ఆర్టికల్ నంబర్ 343 ప్రకారము. క్రింది వాటిలో ఏ ప్రణాళిక కాలంలో సగటున అత్యధికంగా 80% పైగా వృద్ధి రేటును సాధించడం జరిగింది? 8% పైగా. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 11వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ 1. క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లారెంజ్ వక్రరేఖ. నెక్స్ట్ 1. ఆర్థిక మండలిని సూచించేది ఏది? ఆర్థిక మండలిని సూచించేది ఏది? 67. ఆప్షన్ 1, పరిణామాత్మక గుణాత్మక మార్పులు అంటారండి దీన్ని. ఓకే, ఇంపార్టెంట్.
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజల్ ఏ నదిపైన ఉంది? ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజల్. 68. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. చూరోన్ నది ఒరినాకు అనేటువంటి ఉపనది పైన అయితే ఏంజల్ ఫాల్స్ అయితే ఉంటుంది. ప్రపంచంలోనే పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏంటి? ప్రపంచంలోనే పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి అత్యంత పొడవైన పర్వతాలండి. ఆన్సర్ యాండిస్ పర్వతాలు. ఓకే, యాండిస్. భూమిపై పోటుపాట్లను కలగచేయడంలో సూర్యుడు మరియు చంద్రుని యొక్క బలాల నిష్పత్తి భూమిపై క్రింది విధంగా ఉంటుంది. ఆప్షన్ 4 5:5. నెక్స్ట్, కర్కట రేఖ అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రము రాజస్థాన్ కాగా అతి ఎక్కువ దూరము ప్రయాణించే రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ తీర ప్రాంతము విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకుని ఉంది? విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకుని ఉంది. 72. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కచ్ ప్రాంతము. నెక్స్ట్ వన్, జవహర్ టర్నల్ ఏ కనుమ గుండా నిర్మించబడింది? జవహర్ టర్నల్. ఆప్షన్ 1 బహనిల్ కనుమ. బహనిల్ కనుమ. దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతం ఏది? దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతం ఎక్కడ ఉంటుందండి? మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగాల్ మైదానము. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, హీరాకూడ్ ఆనకట్ట. ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క ఆనకట్ట అంటే మహానది పైన ఒడిశాలో ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, బోధిసత్వ మైత్రేయ అనగా? బోధిసత్వ మైత్రేయ అనగా ఏంటి? ఆప్షన్ 2 అండి, బుద్ధుని రాబోయే జన్మను బోధిసత్వ మైత్రేయ అంటారు. నెక్స్ట్ వన్, అమీర్ ఖుస్రూ గురువైన సూఫీ సాధువు ఎవరు? అమీర్ ఖుస్రూకి గురువైనటువంటి సూఫీ సాధువు. ఆన్సర్ ఆప్షన్ 3 నిజాముద్దీన్ జాలియా. అమీర్ ఖుస్రూని భారతదేశపు రామచిలుక అని పిలుస్తాం. ఓకే, ఇండియన్ మిర్రర్ అనేటువంటి వార్తాపత్రికను ప్రారంభించిన వారు ఎవరు? ఇండియన్ మిర్రర్. ఆప్షన్ 1 కేశవ చంద్రసేన్. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయుటకు కారణమైన చౌరీ చౌరా సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? చౌరీ చౌరా సంఘటన. 79. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, సాడీబు చిరోజా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సాడీబు చిరోజా. ఆప్షన్ 2 అండి, మణిపూర్. నెక్స్ట్ వన్, రైఫిల్ నుండి బుల్లెట్ పేలడం అనేది ఏ న్యూటన్ గమన నియమం ద్వారా పనిచేస్తుంది? రైఫిల్ నుండి బుల్లెట్ పేలడం అనేది ఏ న్యూటన్ గమన నియమం ప్రకారం పనిచేస్తుందంటే న్యూటన్ 3వ గమన నియమము. నెక్స్ట్ వన్, వేరుశనగ గింజలు కలిగి ఉండే ఆమ్లం ఏది? వేరుశనగ గింజలు ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటాయండి? ఆప్షన్ 2 అరాకిడోనిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, మెదడులోని హైపోథాలమస్ క్రింది భాగానికి కలాంచికిక అనే వృత్తము సహాయంతో అతుక్కుని ఉంటుంది. ఏ భాగానికి అతుక్కుని ఉంటుందండి హైపోథాలమస్? ఆప్షన్ 1 పిట్యూటరీ గ్రంథి. టమాటా, మిరప, వంకాయ వంటి మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి? 84. ఆప్షన్ 2 అండి, సోలనేసి. ఏంటండి? సోలనేసి వర్గానికి చెందినవి. థీసియాలజీ అనేది శరీరంలో ఏ వ్యాధిని అధ్యయనం చేస్తుంది? థీసియాలజీ. ఆప్షన్ 2 అండి, క్షయ వ్యాధి. ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ వెబ్ డే ఏ తేదీన జరుపుకుంటారు? వరల్డ్ వైడ్ వెబ్ డే. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగస్ట్ 1. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్
87. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1990. కూండంకులం అణు విద్యుత్ రియాక్టర్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు? కూండంకులం ఎక్కడండి ఇది? ఏ దేశం? ఇది మనకు తమిళనాడులో ఉంటుందండి. ఓకేనా, అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో ఉంటుంది. ఏ దేశ సహకారంతో దీన్ని నిర్మించారంటే రష్యా. ఓకే. చంద్రయాన్ 3 తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత చంద్రుని కక్షకు చేరడానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు? సింపుల్గా చెప్పాలంటే ఎంతండి? 43 రోజులు పట్టిందండి. ఓకే. నెక్స్ట్ వన్, కా బ్యాండ్. బ్యాండ్ విడ్త్ను దేనికి ఉపయోగిస్తారు? కా బ్యాండ్ అనేటువంటి బ్యాండ్ విడ్త్ దేనికండి? వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, టెలికమ్యూనికేషన్లో ఈ యొక్క కా బ్యాండ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇండియాలో మొదట 5G సేవల ద్వారా ఏ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి? 5G సేవల ద్వారా ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. లో సిగ్నల్ ట్రాఫిక్, IGBPS వేగవంతమైన సేవలు, మొబైల్ టీవీ అనేటువంటివి అందుబాటులోకి వచ్చాయి. నెక్స్ట్, బ్రిక్స్ గ్రూపులో ఉన్న దేశము లేదా దేశాలను గుర్తించండి. బ్రిక్స్ కూటమిలో ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్. ఇంపార్టెంట్. విద్యా శాస్త్రీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, సాంస్కృతిక అంశాలకు అంతర్జాతీయ గుర్తింపునివ్వడం అన్నది ఏ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము? ఆప్షన్ 1 యునెస్కో. 2024వ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుని కళారంగానికి చెందిన దాసరి కొండప్ప ప్రకటించారు. అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి దాసరి కొండప్ప గారు? ఆప్షన్ 2 తెలంగాణ. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలలో ఎన్ని దేశాలు మొట్టమొదటిసారిగా బంగారు పతకాలను గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 4 దేశాలు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 2025 ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 2 మనోజ్ యాదవ. భారతదేశంలో ఎన్ని జీవావరణ రిజర్వులు ఉన్నాయి? ఆప్షన్ 4 18. తార్ ఎడారి సుమారుగా ఎంత భాగము భారత్లో కలదు? ఆప్షన్ 3 85%. రిమైనింగ్ పాకిస్తాన్లో ఉంటుంది. నెక్స్ట్, గ్రామీణ నిరుపేద కుటుంబాలకు LPG వంటి స్వచ్ఛమైన వంట ఇంధనం అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 3 2016. గూగుల్ ప్లే స్టోర్కు ప్రత్యామ్నాయంగా ఇటీవల మొదలైన యాప్ స్టోర్ పేరేంటి? ఏంటండి? ఇండస్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ఇది నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.